డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, వృద్ధాప్యంలో కూడా అంటే ఆ వయసులో తోడు కోల్పోయిన ఎవరైతే భర్త భార్యను కోల్పోయి, భార్య భర్తను కోల్పోయి ఉంటారో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కొంతమంది ముందుకు రావడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని వీడియోలో మనం మాట్లాడుకున్నాం కూడా. అంటే అసలు ఆ వయసులో అంటే మళ్ళీ వయసు అంటారు, మళ్ళీ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది కరెక్టే అంటారు అసలు? అంటే మీరు డైరెక్ట్గా అడిగేస్తున్నారు మంచిదేనా కాదా అని. అలా అన్నారనుకోండి, మనం కూడా డైరెక్ట్గా చెప్పేయాలి, అయిపోతుంది అక్కడికి. అలా కాదు, అలా ఉన్నవాళ్ళు చాలామంది ఆలోచిస్తున్నారు పెళ్లి చేసుకోవాలి అని. నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, దుంప తెగుతుంది జవాబులు చెప్పలేక. వాళ్ళు అందరూ కూడా రాంగ్ అర్థం చేసుకుంటున్నారు కొన్ని వీడియోస్ని. సో దానికి ఆన్సర్గా అనుకోవచ్చు ఈ వీడియోని. సపరేట్గా కూడా అసలు పెద్ద వయసు వచ్చిన తర్వాత, భార్య భర్త పోయిన తర్వాత పెళ్ళి అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ఇది మీద కూడా మనం మాట్లాడవచ్చు దీన్ని. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇంట్లో కుదరటం లేదు వాళ్ళకి, లేడీస్కైనా జెంట్స్కైనా. లేడీస్ చాలా తక్కువ మంది అనుకుంటారు పెళ్లి చేసుకోవాలని, కానీ లేడీస్ కొత్తగా ఏం కనిపెట్టారంటే, నా అనుభవం నేను చెప్తున్నాను, జరుగుతున్నాయి బయట. వాళ్ళు పెళ్లి జోలికి వెళ్లకుండా ఏమనాలి దాన్ని, అక్రమ సంబంధాలుగా వెళ్తున్నారు. ఒకళ్ళని ముంచుకోవడము, ఒకళ్ళని రప్పించుకోవడం లాంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న కూడా మనం కేసు చూసాం, ఇక్కడ మహారాష్ట్రలోనే అక్కడ ఒక 58 ఏళ్ళ ఆవిడ చిన్న అబ్బాయితో సంబంధం పెట్టుకుంది, భర్తను చంపేసింది అని. ఎందుకు అంటే, భర్త ఉన్నాడు కదా, ఉన్నా చనిపోయినా ఆ వయసు స్త్రీలలో వచ్చే ఆలోచనలు, మరి వాళ్ళ మనసుకి ఏమనిపిస్తుందో, భర్త నిత్యవనంగా 25 ఏళ్ల కుర్రాళ్ళలాగానే కనిపించాలని కొంతమంది కోరుకుంటారేమో. నాకు ఇలాంటివి చూస్తుంటే అనిపిస్తుంది ఇంకా కూడా. సో అలాంటి భావనలకు పోయినప్పుడు కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటున్నారు. మగవాళ్ళు మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఎందుకనంటే, ఇప్పుడు భార్య ఉన్నంతకాలం భార్య అన్ని చూస్తుంది, చేస్తుంది. ఈ మగవాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇది మేబీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇది ఒక లెసన్ కావాలి. ఎట్లా అంటే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడము. ఇంకొక విషయానికి వస్తే, ఇంట్లో సహాయ సహకారంగా ఉంటూ ఉండాలి భార్యకి ఇంట్లో. అంతేగాని పిల్లల బాధ్యత పట్టించుకోకుండా, వాళ్ళు అన్ని భార్య మీద వదిలేసి ఏది పట్టించుకోకుండా, ఏది కావాలన్నా దగ్గరకు తెప్పించుకోవడము, భార్యతో ఏది కూడా షేర్ చేసుకోకుండా, ఉద్యోగం చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, రావాలి, నేనేదో పెద్ద కష్టపడిపోతున్నానని బిల్డప్లు ఇవ్వటం భార్య దగ్గర, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా అనటము. ఆ రకంగా వంచేస్తారు ఆడవాళ్ళని. వంచేయటం వల్ల వీళ్ళు దీనికి అలవాటు పడిపోతారు, ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అదొక బాధ్యతగా ఫీల్ అయిపోతూ, మానసికమైనటువంటి స్ట్రెస్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఫీల్ అవుతూ కూడా వాళ్ళకు వచ్చే శరీరంలో బాధలు, అనారోగ్యాలు, పీరియడ్స్లో వచ్చే బాధలు, ఇవన్నీ భరిస్తూ వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇంకా పిల్లల్ని పెంచుకోవడం ఇవన్నీ. ఒక మగాడు మాత్రం తన ఉద్యోగం మాత్రమే చేసుకుని వస్తూ ఉంటాడు, ఏది మీద వేసుకోడు, బిందాసులాగా బతుకుతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, సడన్గా ఆ భార్య ఏదో రోజు చనిపోయింది అనుకోండి, అతనికి కష్టాలు, నరకం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు, అతనికి ఏమీ చేత కాదు, ఉన్నన్నాళ్ళు ఆవిడ చేసింది. ఒకవేళ ఆవిడ ఉండగానే కొడుకులు, కోడలు అందరూ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మా మామగారు అని చేస్తారు అనుకుందాం. వాళ్ళు దగ్గర లేరు అనుకుందాము. లేరు అనుకున్నప్పుడు ఆయనకి అన్ని అందింపులు అలవాటు అయిపోతాయి. అలవాటు అయిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఏది స్వయంగా చేసుకోలేడు, ఈగో అడ్డం వస్తుంది. సెకండ్ ఏంటంటే రాదు. ఈ 2 కారణాల వల్ల ఆయన ఏం చేసుకోలేడు. అప్పుడు ఏమనిపిస్తుంది, మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అంటే పనులు చేయడానికి పెళ్లి చేసుకుంటున్నారు అనే కదా వాళ్ళ ఉద్దేశం. మరి అలాగే కదా చేస్తున్నారు ఆడవాళ్ళని. ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళు చేయట్లేదు, కానీ మరి మొన్నటి వరకు మనందరం కూడా అవన్నీ అనుభవిస్తున్న వాళ్ళమే. కాకపోతే ఏంటంటే, ఒక వ్యవస్థకి, ఒక వివాహానికి, బంధానికి, కుటుంబానికి విలువిచ్చాం కాబట్టి అందరం కూడా ఒక పద్ధతిలో వెళ్ళిపోతున్నాం. మనకి సమస్య వచ్చినా సమస్య కాదులే అనుకుంటూ వెళ్ళబట్టి మన జీవితాలు కానీ మనం కానీ వాళ్ళ రోజు ఇంత బాగున్నాం. ఇప్పుడు అన్ని క్రైమ్సే కదా, మరి ఎవరు దేన్ని భరించలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ పెద్ద వయసుకు వచ్చిన మగవాళ్ళు ఏంటంటే, ఏనాడు వంటగదిలోకి రాకపోవడము, దేని మీద ఒక చెయ్యకపోవడం. వంట అంటే వంటే కాదు, ఇంట్లో దేని మీద అసలు ఏది పట్టించుకోరు. భార్యని కేకలేస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, పెద్ద రాజరికం వెలిగిస్తూ ఉంటారు అనమాట. అదేమంటారంటే, ఒక ఆధిపత్యం, ఒక దౌర్జన్యం, ఒక అథారిటీ, ఇవన్నీ చూపిస్తుంటారు భార్య మీద. మరి ఆవిడ సడన్గా చనిపోతే ఇవన్నీ ఎవరు భరిస్తారు? కోడలు భరించదు, కొడుకులు భరించరు. మరి ఈయన ఎవరి మీద చూపిస్తాడు?
ఇక్కడ ఇటు పనులు జరక్క, అతను మాట వినక నరకం అనిపిస్తూ ఉంటాడు. Yes. అప్పుడు ఏమనుకుంటాడు, ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకుంటే నాకు అన్నీ చేస్తుంది అనుకుంటే ఇదంతా అబద్ధం. ఏ ఆవిడ వచ్చి మీకు ఏమీ చేయదండి, అది గుర్తుపెట్టుకోండి మీరు. మీ ఉన్న ఆవిడే మీకు 40 ఏళ్ళో 50 ఏళ్ళో సేవలు చేసి పాపం ఆవిడ పని అయిపోయింది, ఆవిడ ఇంజన్లో ఆయిల్ అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయినప్పుడు మీరు ఏ 20 ఏళ్ళ అమ్మాయినో ఇంకా ముందుకెళ్తే 15 ఏళ్ళ అమ్మాయినో మీరు పెళ్లి చేసుకుంటే ఆవిడ ఇప్పటి వరకు మీకు చేసింది. ఇప్పుడు మీకు వచ్చే ఆవిడ మీ వయసుకు తగ్గ ఆవిడ వస్తుంది, 60 ఏళ్ళ ఆవిడ 60-70 ఏళ్ళ ఆవిడే వస్తుంది. వచ్చినప్పుడు ఆవిడ 15 ఏళ్ళు 20 ఏళ్ళ అమ్మాయిలాగా మీకు అన్ని చేస్తుందా? కూర్చోండి, చేస్తారు. ఏమీ చేయరు. వీలైతే మీ ఆస్తి రాయించుకుని ఏదో రోజు ఉడాయించి పోతారు, లేకపోతే ఏదో రోజు ఆవిడ మీరు ముందు పోతారు. ఆ ఆస్తులు ముందు మీరు పోయారంటే ఆవిడ తీసుకుని శుభ్రంగా పెత్తనం చేస్తుంది. ఇలాంటి చరిత్రలు కథలు మనకు చాలానే తెలుసు, చాలా విన్నాం గతంలో. ఈ ఆస్తి మొత్తం చేజెక్కించుకుంటుంది, పోయేది మీరు, మీ ఆస్తి పోతుంది, దానివల్ల మీ పిల్లలు నష్టపోతారు. ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళు ఏం చేయాలి, కనీసం పిల్లలతోనైనా సరిగ్గా ఉందామని అనుకోరు. నేను మగవాడిని, ఈ ఇంటికి పెద్దని, తండ్రిని, ఇంత చేశాను అంత చేశాను అని వీళ్ళు ఊరికే బాధపడిపోయి ఎవరన్నా కనిపిస్తే వాళ్ళతో చెప్పుకొని ఇలా బాధపడుతూ ఉంటారు. ఇది పిల్లలకి తెలిసిందనుకోండి, ఇంత బాగా చూస్తుంటే ఈయన బయట ఇలా చెప్తున్నాడని కోడలకో కొడుకో ఇంకొంచెం కోపం రావచ్చు. ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి రెండో పెళ్ళి మళ్ళీ పెద్ద వయసులో చేసుకుంటే అన్నీ మీకు నష్టాలే జరుగుతాయి. ఇప్పుడు ఆవిడ వస్తుంది, చేస్తుంది, పెడుతుంది అంటే అంత పిల్లలాగా వచ్చి మీకు ఏమి సర్వం సకలం ఏమి చూడదు. మహా అయితే అన్నం కూర వండి పెట్టగలదేమో. ఆవిడ మీ బట్టలో తగ్గలదా, మీ పక్కలో సుఖం ఇవ్వగలదా? మరి ఆవిడ కూడా మీతో పాటే కుంటుతూ ఉందనుకోండి, మీ చెయ్యి ఆవిడ పట్టుకోగలదా? ఆవిడ చెయ్యి మీరు పట్టుకోవాలి. ఎందుకంటే ఎంత వయసు వచ్చిన భర్త అంటారు కాబట్టి మీరు భర్తగా ఆ వయసులో కూడా మీరు చేయాల్సిన బాధ్యతలు ఎన్నో ఉంటాయి. లేదనుకోండి, ఆవిడ తరఫున ఎవరన్నా ఉంటే వాళ్ళు అడగటం మొదలు పెడతారు. ఇవన్నీ మీరు ఎదుర్కోగలరా? ముఖ్యంగా నేను మగవాళ్ళకి చెప్తున్నా. నాకు కూడా చాలా ఫోన్లు వచ్చాయి ఈ విషయంలో. మీకు అన్ని విధాల సువిధాగా ఉంటే గనక, అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటే గనక, మీ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే గనక అది మీరు తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప ఎవరు మీకు పిల్లని చూసి పెళ్లి చెయ్యరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చేసుకోవాలా వద్దా అనేది వాళ్ళకే వదిలేద్దాం మనం. అయితే మళ్ళీ పెళ్లి చేసుకోవటం వల్ల వచ్చే విషయాలు ఒకటి కాదండి నవీన గారు. ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తే మనకి ఎంత టైం అయినా సరిపోదు. ఇప్పుడు ఆ వచ్చినవాడికి ఎవరో పిల్లలు ఉంటారు. ఉన్నప్పుడు మీరు మీ పిల్లల్ని తేలిగ్గా వదులుకోగలరేమో కానీ ఆవిడ పిల్లల్ని వదులుకోవద్దు. వాళ్ళతోటి కాంటాక్ట్స్ అవసరం వచ్చిపోతూనే ఉంటారు. మా అమ్మాయి ఎలా ఉంది అని చెప్పి, ఇంకా ఈవిడ వాళ్ళకి ఏదైనా పెట్టాలని అనుకుంటున్నప్పుడు మీ సొమ్ములో నుంచే పెడుతుంది ఆవిడ. ఇవన్నీ మీరు భరించగలరా? చూసుకోండి మరి. అయితే మీకు ఏ మనశ్శాంతి ప్రశాంతత అయితే మీకు లేకుండా పోయిందో, ఏదైతే మీరు కోరుకున్నారో ఆ జీవితం మీకు దొరుకుతుందనే గ్యారంటీ అయితే ఉండదు. ఉన్న మనశ్శాంతి కూడా పోవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికన్నా కూడా కొడుకు కోడలు మనవాళ్ళు మనవరాళ్ళతోటి మీరు చక్కగా సంబంధాలను మెరుగుపరుచుకుని పెద్దరికంగా వ్యవహరించాలి. ఒక వయసు వచ్చాక ఆలోచనల్లో పెద్దరికం రావాలి. శరీరంలో వస్తుంది, ఆలోచనల్లో రావు. నేను నిన్నటిదాకా ఎగిరాను, నిన్నటిదాకా అది చేశాను, నిన్నటి వరకు ఇది చేసావయ్యా. నిన్న నీ వయసు వేరు, ఇవాళ నీ వయసు వేరు. మనసు ఒకటే. అప్పుడు అదే మనసు, ఇదే మనసు ఒకేలా ఆలోచిస్తుంది. కానీ అప్పటి నీ శరీరం వేరు, ఇప్పటి నీ శరీరం వేరు. నువ్వు చేయలేనప్పుడు మనసు అంత షార్ప్గా ఆలోచించింది అంటే దెబ్బతింటాం. కాబట్టి మనసుకి పెద్దరికం రావాలి, ఆలోచనలకి పెద్దరికం రావాలి. వచ్చినప్పుడు ఉన్న సభ్యులతోటి నువ్వు పెద్దరికంగా మెలిగినప్పుడు, వ్యవహరించినప్పుడు వాళ్ళు కూడా పెద్ద ఆయన అని చెప్పి రెస్పెక్ట్ ఇవ్వటం జరుగుతుంది. మీకు ఏదో ఒకటి చేయటానికి, చూడటానికి, మీతో మిమ్మల్ని వాళ్ళతో ఉంచుకోవడానికి, మిమ్మల్ని వాళ్ళే చూడాలి కదా అనే ఒక అభిప్రాయానికి వాళ్ళు వస్తారు. అలా వచ్చేటట్టుగా మీరు ప్రవర్తించాలి. అయ్యో అమ్మ పోయింది, నాన్న ఒక్కళ్ళే అయిపోయారు, నాన్నకేం చేత కాదు అని పిల్లలు అనుకునేలాగా మనం ఉండాలి. కానీ ఏదో తేడా అయితే చేస్తారు, కోడళ్ళు చేస్తారు, కాదన్ను చేస్తారు. దాన్ని ఎలాగో మంచిగా దాన్ని క్లియర్ చేసుకోగలగాలి. అంతేగాని చాలామంది అడుగుతున్నారు, ఇలా ఎక్కడికైనా వెళ్ళి జాయిన్ అయిపోవాలి, లేకపోతే నేను సంపాదించిన ఆస్తి నాకు చూడనప్పుడు నేను వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని చూడండి, ఇలా రకరకాలుగా ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు నష్టాన్నే కలిగిస్తాయి. మీరు అవునన్నా కాదన్నా చివరికి మీ కష్టార్జితం రాళ్లపాలైతే మీరు చెయ్యాలని అనుకోరు. ఎంత అవునన్నా కాదన్నా నా సంతానమే అని మీకు అనిపిస్తుంది. అలాంటప్పుడు నా అని మీరు అనుకున్నప్పుడు వాళ్ళతోటి మీరు చక్కగా తండ్రిలాగా మసలుకోండి. ఇంకా నేను సంతానానికి చెప్పేది ఏంటంటే, తండ్రి తల్లి ఎవరైనా సరే ఎంత వయసు వచ్చినా సరే వాళ్ళ తల్లిదండ్రులే. వాళ్ళు ఏదైనా మీకు ఇష్టం లేని విధంగా వాళ్ళు ప్రవర్తించిన కాసేపటికి సైలెంట్ వహించి తర్వాత మామూలుగా వాళ్ళకి చూడాల్సింది చూడండి. ఎందుకంటే వాళ్ళు ఎంత కాదనుకున్నా అన్ని మీకే ఇవ్వాలి, ఎంత కాదనుకున్నా అవన్నీ మీరే తీసుకుంటారు.
కాబట్టి ఆయన కష్టార్జితాన్ని మీరు పొందుతున్నప్పుడు తల్లిదండ్రులకి ఒక సంరక్షణ ఇవ్వలేరా మీరు? ఇవ్వలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటామని బయటకు వచ్చి, అంటే కొంతమంది మనసు చంపుకొని అడుగుతున్నారు, కొంతమంది తెగించి అడుగుతున్నారు, కొంతమంది విరక్తి చెంది కుటుంబంతో బయటకు వచ్చి ఇలా సపరేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇదంతటికి కారణం పిల్లలే కదా. కాబట్టి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు కూడా కొంచెము ఒక విధంగా ఉంటాయి. అది పిల్లలు కూడా అర్థం చేసుకుని వాళ్ళకి ఏం కావాలో అన్నీ సమకూర్చటము, వాళ్ళతో మసులుకోవటం అనేది పిల్లల బాధ్యత. ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి మళ్ళీ వయసులో పెళ్లి చేసుకోవాలని అనిపించదు. మళ్ళీ వయసులో పెళ్లి చేసుకోవాలంటే మాత్రం బాధలు తప్పవు. థ్యాంక్ యూ.